ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను రెండో రోజు ఈరోజు అయితే ప్రారంభించింది. మార్నింగ్ సెషన్లో పేపర్ 1 జిఎస్ అయితే జరిగింది. నిన్నటి పేపర్తో పోల్చినప్పుడు ఈరోజు పేపర్ అనేది కాస్త ఈజీగా చదివిన వాళ్ళకు యావరేజ్గా అయితే క్వశ్చన్ ఉంది. సో చాలా మటుకు క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ బిట్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ పేపర్ 1లో జిఎస్లో అడిగిన క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ అడిగారో. ముందుగా చూసినట్లయితే నాటోకు సంబంధించిన ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఈరోజు ఎగ్జామ్లో నాటో కూటమికి సంబంధించిన ప్రశ్న అడిగారు. అదేవిధంగా సుస్థిరాభివృద్ధి సంబంధించిన బిట్స్ 2 అడిగారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్కి సంబంధించి 2 బిట్స్ అయితే అడగడం జరిగింది. ఫీఫా వరల్డ్ కప్ సంబంధించిన ఒక బిట్ అడిగారు. గంగా నది యొక్క ఉపనదులకు సంబంధించిన ఒక బిట్ కూడా అడిగారు ఇండియన్ జాగ్రఫీ కింద. యునెస్కో హెరిటేజ్ ప్లేసెస్, మనకు యునెస్కో వారసత్వ ప్రదేశాలకు సంబంధించిన ఒక బిట్ కూడా ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా జిఐ ట్యాక్స్ సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఎగ్జామ్లో జిఐ ట్యాక్స్ కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఒక వీడియో కూడా క్లియర్ చేయడం జరిగింది. జిఐ ట్యాక్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఎప్పుడు ఫామ్ అయింది అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అనే ఇయర్ కూడా అడిగారు. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ సంబంధించిన ఒక బిట్ అడిగారు. సమ్మిట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్, అదేవిధంగా G7 సమ్మిట్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో రీసెంట్గా G7 సమ్మిట్ అయింది. సో మనకు ఈ G7 సమ్మిట్ సంబంధించిన ఒక బిట్ అడిగారు. సమ్మిట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. సో అధికారంలోకి వచ్చిన ఎవరైతే మంత్రులు ఉన్నారో, కొత్తగా అధికారం చేపట్టిన మంత్రులు, వారి యొక్క శాఖలకు సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ అయితే అడిగారు. నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ అడిగారు. ఫార్మేషన్ కొన్ని డేట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే అడగడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. ఓకేనా. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఒక బిట్టు, ఓజోన్ ఎఫెక్ట్ సంబంధించిన ఒక బిట్ అడిగారు. అదేవిధంగా గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అని అడిగారు. ఓకేనా. 22 ఇయర్కి సంబంధించి వాతావరణ ఆవరణలు ఏవైతున్నాయో స్టార్టో అయినో ఆవరణం సంబంధించిన బిట్స్ అయితే ఒకటి అడగడం జరిగింది. అసాబ్జాయిలకు సంబంధించిన బిట్ ఒకటి అడిగారు. కాకతీయులకు సంబంధించిన బిట్టు రావడం జరిగింది. కుల వ్యవస్థకు సంబంధించిన ఒక బిట్టు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది పేపర్ 1లో. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రీడా అవార్డులకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ ఒకటి అడిగారు. క్రీడా అవార్డులకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్. సెన్సాస్ గురించి అడిగారు, ఎప్పుడు ప్రారంభమైంది 1872. అదేవిధంగా మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎన్ని సెన్సాస్ చేయడం జరిగిందని ఒక బిట్ కూడా అడిగారు. సెన్సాస్ బాగా అడుగుతున్నారు, నిన్న కూడా బాగానే అడిగారు. ఆర్టికల్స్ డైరెక్ట్ బిట్స్ చాలా అడిగారు, కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్. అదేవిధంగా 39 ఆర్టికల్ అడిగారు, సమన్వయ సంబంధించి ఇది ఒక బిట్ అడిగారు. రాజ్యాంగ సవరణలు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిట్ అడిగారు. సవరణ చట్టాలు అడిగారు అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతుందో దీనికి సంబంధించిన బిట్ కూడా రావడం జరిగింది ఈరోజు ఎగ్జామ్లో. ఎన్ఈపికి సంబంధించిన బిట్స్ చాలా అడుగుతున్నారు, చూసుకోండి రేపటి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. ఇస్రో బిట్ అడిగారు. మన గ్రూప్లలో చెప్పాను నేను మరి ఇస్రో నాసో బిట్స్ అని. అదేవిధంగా నాసో బిట్ కూడా అడిగారు. బయో ఏషియా సమ్మిట్ మన తెలంగాణలో జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా నేను పెట్టడం జరిగింది. బయో ఏషియా సదస్సు అని మన తెలంగాణలో జరిగింది, ఈ బిట్ కూడా అడిగారు. నెక్స్ట్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అడిగారు మనకు. ఓకేనా, సైన్స్ కింద. నెక్స్ట్ అదేవిధంగా డెంగ్యూ వైరస్ సంబంధించిన ఒక బిట్టు. నెక్స్ట్ గోల్కొండ హైదరాబాద్కి ఏ సైడ్న ఉంది అనే బిట్ అడిగారు తెలంగాణకు సంబంధించి. కోవిషీల్డ్ ఈ మధ్య బాగా మనకు న్యూస్లలో ఉంది, సో దీనికి సంబంధించిన బిట్టు. తెలంగాణ జీడిపి రేట్ అడిగారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏదైతుందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ మంత్లో స్టార్ట్ అయిందని బిట్టు కూడా అడగడం జరిగింది. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ సంబంధించిన బిట్ అయితే అడగడం జరిగింది. రామప్ప టెంపుల్ నిన్న కూడా అడిగారు, ఈరోజు కూడా రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ రష్యన్ ప్రెసిడెంట్ ఇటీవల మనకు చూస్తున్నాం, వరుసగా అతను అధికారంలోకి వస్తున్నాడు, 5వ సారి అతను చేపట్టడం జరిగింది, పుతిన్. సో దానికి సంబంధించిన బిట్టు కూడా అడగడం జరిగింది. 1904 మనకు ఏదైతే బెంగాల్ విభజన ఉందో అది స్వదేశీ ఉద్యమం సంబంధించిన ఒక వరుస క్రమం కూడా అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సార్క్లో లేని దేశం ఒకటి అడిగినట్టు తెలుస్తుంది, సార్క్లో లేని సభ్య దేశం. అదేవిధంగా నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక బిట్టు కూడా అడిగినట్టు మనకు తెలుస్తుంది చూసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈరోజు జిఎస్లో అడిగిన బిట్స్ అనమాట. దాదాపు ఒక 40 వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా కలెక్ట్ చేసినట్టయితే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను, అక్కడ జాయిన్ అవ్వండి. వీడియో రూపంలో లేని అప్డేట్స్ అన్ని కూడా అక్కడ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.